కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. బీసీ ఎమ్మెల్యేకే ప్రాధాన్యం ఇవ్వలేదని అన్నారు. బీసీల జనాభా తగ్గి మిగతా వారి జనాభా ఎలా పెరిగిందని నిలదీశారు. ఏ కులం ఎంత ఉందో చెప్పమని అడిగితే వ్యక్తిగత సమాచారం ఇవ్వమని ప్రభుత్వం అంటుందన్నారు. పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పడానికి శాసనసభ సమావేశం అవసరమా అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. 14లో ఉన్నటువంటి మా జనాభా 2024లో ఎట్లా తగ్గుతుంది అని అడిగినాం. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. కానీ డొంక తిరుగుడు సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండ్రు. బీసీల సంఖ్యనేమో తగ్గుతుందట, మిగతా వాళ్ళ సంఖ్యనేమో పెరుగుతుందట. ఇదెక్కడి విచిత్రమో మాకు అర్థం కాలేదు. మేము అడిగినాం, ఏం చెప్పింది మీ డెడికేటెడ్ కమిషన్ మాకు రిపోర్ట్ కావాలనంటే ప్రభుత్వ ప్రకటన మాత్రమే ముఖ్యమంత్రి గారు చదివిండ్రు. దీంట్లో ఏమున్నదని, అసలు మీరు ఏం చేసిండ్రు, ఉన్నటువంటి సంఖ్య ఎంత, ఏ రకంగా తగ్గిండ్రు, ఏ జిల్లాలో తగ్గిండ్రు, అసలు అసెంబ్లీలో ఏది కూడా సభ్యులకు సమాచారం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. అడిగితే ప్రభుత్వం నుంచి సమాధానం ఏం చెప్తారు అనంటే ఆ యొక్క డాటాని మేము బహిర్గతం చేయలేము అని చెప్తారు. అసలు బహిర్గతం వ్యక్తిగత వివరాలు అడగలేదు కదా. ఒక్కొక్క వ్యక్తి వ్యక్తిగత వివరాలు అడిగితే వాళ్ళ స్వేచ్ఛకు భంగం వాటిల్లున్నట్టు. ఈ రాష్ట్రంలో చేసినటువంటి మేము సర్వేని అడిగినాం కదా, ఏ జిల్లాలో ఎవరెవరు ఎంత ఉన్నారో చెప్పమన్నాం కదా, దేని ఆధారంగా తగ్గిందో చెప్పమన్నాం కదా. దానికి సమాధానం ఇవ్వకుండా లేని లెక్కలు ఎక్కడికి వెళ్ళో తెప్పించి చెప్పేటట్టు